ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ అలాగే మూలపేట పోర్ట్ మొన్ననే అచ్చెన్నాయుడు గారు కానీ బీసీ జనార్దన్ రెడ్డి గారు కానీ అధికారులు కానీ అందరూ కూడా వెళ్ళి నీళ్ళకి నీళ్ళు పాలకు పాలు అన్నట్టుగా స్పష్టంగా తెలియజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ ఎన్ని పనులు జరిగాయి, మళ్ళీ కూటమి ప్రభుత్వం ఈ 18 నెలల్లో ఎంత కార్యక్రమాలు అక్కడ చేసింది, మరొక ప్రశ్న కూడా ఎవరు అడగనివ్వకుండా ఈరోజు స్పష్టంగా దాని గురించి తెలియజేశాం. అంటే కేవలం శిలాఫలకాలు వేసుకోవడం వాళ్ళ పని అయితే అది పూర్తి చేసే బాధ్యత అంతా కూడా మేము తీసుకుంటున్నాం. ఈరోజు మూలపేట పోర్టులో దానికి కావలసినటువంటి పనులు చేసే ఇది కానీ దానికి ముఖ్యంగా సాల్ట్ ల్యాండ్స్ నుంచి కావాల్సినటువంటి పర్మిషన్ 380 ఏకర్స్ అది కూడా మళ్ళీ కామర్స్ అండ్ ట్రేడ్ మినిస్ట్రీ నుంచి దానికి కూడా అప్రూవల్స్ తీసుకొని వచ్చి దాని ద్వారా ఒక రైల్వే లైన్ వెళ్ళాలన్నా ఒక హైవేకి కనెక్షన్ రోడ్ వెళ్ళాలన్నా ఈ సాల్ట్ ల్యాండ్స్ తాలూకు అప్రూవల్ కావాలంటే అది కూడా మనం తీసుకొని వచ్చి చేయించాం. ఆ పోర్ట్స్ సుమారు 70% పైగా ఈరోజు ఆ పనులన్నీ కూడా పూర్తి చేసి జిల్లా చరిత్రలో ఎన్నడూ ఎరగని విధంగా ఈరోజు అభివృద్ధికి అన్నిటికీ కూడా నాంది పలుకుతూ ముందుకు వెళ్తున్నాం. అయితే ఇందులో ఒకే ఒక ఇదేంటంటే ప్రతిపక్ష నాయకుల వారికి ఎప్పుడూ కూడా జిల్లా వెనుకబడిందని చెప్పుకోవడమే అలవాటు అయింది కానీ పనులు చేయడం మాత్రం ఎప్పుడు అలవాటు కాలేదు. ఒక్కసారిగా మనం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పనులన్నీ కూడా జరుగుతుంటే జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు అయిపోతే మా పరిస్థితి ఏంటి? స్పీచ్లు బట్టి కొట్టుకున్నారు ఇవన్నిటి మీద. నేరేడు బ్యారేజ్ మీద ఒక స్పీచ్ వాళ్ళకి రెడీగా ఉంది, మూలపేట మీద ఒక స్పీచ్ రెడీగా ఉంది, ఈ జిల్లా అభివృద్ధి కార్యక్రమాల మీద స్పీచ్ రెడీగా ఉంది. ఆ స్పీచ్లు ఎంతకాలం చెప్పుకోవాలి? పనులు చేయడం కాదు వాళ్ళ ప్రత్యేకత. స్పీచ్లు చెప్పుకోవాలి, విమర్శలు చేయాలి, అది పెట్టుకున్నారు. కానీ మేము అది కాదు కదా, మాకు కావాల్సిన పనులు జరగాలి, మేము పనులు చేస్తున్నాం. ఈ పనులు అయిపోతే వాళ్ళకి ఏం చేయాలో ఇంకా తెలియదు. జిల్లా రూపురేఖలు మారిపోతే వాళ్ళు రాజకీయం అలాగ చేయాలో తెలియదు. అలాంటి సందర్భంలో ఈరోజు విమర్శించడానికి ముందుకు వస్తున్నారు. కానీ అసలైన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి కోరుకునే నాయకులు వాళ్ళు ఎవరైనా ఉంటే అభినందించండి. ఇన్ని కార్యక్రమాలు జరిగే ఒక్కసారి అభినందించండి. మీరు ఎవరైనా సరే, మీరు ప్రజల కోసం పనిచేసే నాయకులు అయితే చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమాలు ఉన్నాయి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, దీని గురించి చర్చకు రండి. ఇవి కాదా? ఇవి కష్టమైన పనులు కాదా? కేంద్రం తాలూకా సహకారం, కేంద్రంతో మరి అన్ని రకాలుగా చర్చించి సాధించినటువంటి కార్యక్రమాలు కాదా? ఎందుకు మీ మనసు రావట్లేదు దీన్ని అభినందించడానికి? ఏ రాజకీయం మీకు అడ్డొస్తుంది? ఏ కక్షపూరితమైనటువంటి రాజకీయం మీకు అడ్డొస్తుందో వాళ్ళకి సమాధానం చెప్పమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ జబ్బు ఏదైతే ఉందో ఈ వ్యతిరేకించడం, విమర్శించడం, లేకపోతే మనం చేస్తున్నటువంటిది ఆ క్రెడిట్ చోరీ చేయడం, ఇదంతా కూడా ఇక్కడ స్థానికంగా వచ్చినటువంటి జబ్బు కాదు, వాళ్ళ నాయకుడి దగ్గర నుంచి వచ్చిన జబ్బు. వాళ్ళ నాయకుడి తాలూకా తీరు ఎలా ఉంది? మొన్ననే మీరు అందరూ కూడా చూశారు. మన రాష్ట్రం తాలూకా చరిత్రాత్మకమైనటువంటి విజయం, అది కూడా మీరు అందరూ కూడా చర్చించాలి, తెలుసుకోవాలి. అమరావతికి సంబంధించి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో మళ్ళీ అమెండ్మెంట్ పెట్టి 2 సభల్లో కూడా యునానిమస్గా ప్రతి ఒక్క పార్టీ మాట్లాడినటువంటిది ప్రజెంట్ అయిన ప్రతి ఒక్క పార్టీ కూడా పాస్ చేసి అది మళ్ళీ రాష్ట్రపతి గారికి వెళ్తే రాష్ట్రపతి గారు కూడా ఆమోదం తెలియజేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా తయారైనటువంటి రాష్ట్రంలో క్యాపిటల్ లేకుండా ఉంది. ఆ క్యాపిటల్ తాలూకా క్లారిటీ పార్లమెంటు ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా మళ్ళీ ఇస్తున్నామని చెప్పి అమరావతి ఈజ్ ది క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కేంద్ర పార్లమెంటు కూడా చెప్తే, అలాంటి పార్లమెంటులో కాంగ్రెస్ లాంటి పార్టీ ఎవరైతే విభజనకు కారణమయ్యారో వాళ్ళు కూడా సపోర్ట్ చేసి ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ అవ్వాలి, మీకంటూ ఒక క్యాపిటల్ ఉండాలి, అది అమరావతి అయి ఉండాలని వాళ్ళందరూ కూడా ఒక్క మాట కింద అందరూ కూడా పలికితే, మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం, వాళ్ళ పార్టీ మాత్రం ఈరోజు రాష్ట్రం పరువు తీసే విధంగా పార్లమెంటులో దానికి ఒపోజ్ చేసుకుంటూ బాయ్కాట్ చేశారనంటే వాళ్ళ రాజకీయం, వాళ్ళ కక్ష, వాళ్ళ విధ్వంసం, వాళ్ళ తాలూకా విషం అమరావతి మీద, రాష్ట్రం మీద, అభివృద్ధి మీద ఏ రకంగా ఉందో అది ఒక పెద్ద ఉదాహరణను కూడా తెలియజేస్తున్నాను. మనసు రావాలి కదండి. ఇది ఏనా రోజు వచ్చే బిల్లులా? లేకపోతే రోజు మనం ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి పార్లమెంట్లో చర్చించుకుంటున్నామా? ఎంత కృషి చేసాం అనుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఎంత కృషి చేశారు? ఒక పక్కన రాజధాని నిర్మించాలని, ఆ రాజధాని ప్రతి ఒక్కరికి కూడా కాన్ఫిడెన్స్ ఉండాలంటే ఒక చట్టబద్ధత దానికి ఉండాలని చెప్పి ఈరోజు అమెండ్మెంట్ దీనికోసం స్పెషల్గా మనం తీసుకొని వచ్చి పార్లమెంటు అంగీకరించి 2 పార్లమెంట్ సభల్లో కూడా మనం మాట్లాడి అది పాస్ చేయించుకుంటే, ఆ ఒక అమరావతి గురించి రాష్ట్రం అంతా కూడా కూటమి ప్రభుత్వం ప్రతి ఏరియాలో కూడా తిరిగి మళ్ళీ మన ఎజెండా ఒక అమరావతి, ఒక రాజధాని మనం తయారు చేసుకోవాలి, ప్రజా రాజధాని మనం తయారు చేసుకోవాలి, కానీ డెవలప్మెంట్ అంతా రాష్ట్రం అంతా జరగాలని వెళ్తే
అన్ని దగ్గరలో ఓట్లేసి గెలిపించారు కదా, అది కూడా ఇండికేషనే కదా. ప్రజలే ఒప్పుకున్నారు అమరావతి రాజధాని అని. శ్రీకాకుళంలో విశాఖపట్నం రాజధాని అని వాళ్ళు చెప్పారు. అదే విశాఖపట్నంలో కూటమి ప్రభుత్వానికి 5 లక్షల మెజారిటీతో అక్కడ పార్లమెంట్ సభ్యుడిని గెలిపించారు. కర్నూలు రాజధాని అన్నారు, కర్నూలులో 1 సైడెడ్గా కూటమి ప్రభుత్వానికి వాళ్ళందరూ కూడా గెలిపించారు. ఇంత క్లియర్గా రాజధాని అన్నప్పుడు ప్రజల్లో ఒక కమిట్మెంట్ ఉండి ప్రజలందరూ కూడా అమరావతి రాజధాని చేద్దామని ఓట్లేసిన తర్వాత కూడా ఆ రోజు 3 మొక్కల ఆట ఆడి ఈరోజు 3 అక్షరాల ఆట ఆడుతున్నాడనంటే వాళ్ళకి అమరావతి కానీ క్యాపిటల్ కానీ ఒక జోక్ లాగా మారిపోయింది. అందుకే అందరూ మాట్లాడిన వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఇది నవ్వులాటలాగా అయిపోయింది వాళ్ళకి. అసలు అమరావతి అని అంటే ఒక డెవలప్మెంట్ ఎజెండాతో రాష్ట్రానికి ఒక ఆత్మగౌరవం. మీరు తమిళనాడు వెళ్ళండి, అక్కడ ఏది పోటీ ఉండదు. చెన్నై అక్కడెక్కడో కట్టారు, మాకు సౌత్లో కన్యాకుమారి క్యాపిటల్ చేయండి అని ఉండదు. కన్యాకుమారిలో ఉన్న తమిళనాడు వ్యక్తి కూడా మా క్యాపిటల్ చెన్నై అని చెప్పి గర్వంగా చెప్పుకుంటాడు. అది ఐక్యతకి, ఒక ఆత్మవిశ్వాసానికి, ఒక గౌరవానికి, గుర్తింపుకి, వీటన్నిటికీ కూడా ప్రతీకగా రాజధానులు ఎప్పుడు కూడా తయారవుతాయి. ఆ రాజధానులు కేవలం రాష్ట్రానికే కాదు ఒక ప్రపంచానికి కూడా దిక్సూచిగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచనతో అమరావతిని రూపకల్పన చేస్తే ఎక్కడ అమరావతి అయిపోతే చంద్రబాబు నాయుడు గారి పేరు ఉండిపోతుంది. చంద్రబాబు నాయుడు గారి పేరు ఉండాలని అంటే ఇప్పుడు కొత్తగా అమరావతి కాదు, చంద్రబాబు నాయుడు గారి పేరు తెలుగు ప్రజల అందరి గుండెల్లో చిరస్థాయిగా ఆల్రెడీ ఉందనే విషయం జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. ఇప్పుడేదో అమరావతిని నిర్మించి ఆయన ప్లాన్ అంతా చేస్తే ఇదేదో ఇంకో స్థాయికి వెళ్ళిపోతుందని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కాదు దేశ రాజకీయాల్లోనే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న వ్యక్తి. ఈరోజు అపోజిషన్ వాళ్ళు కూడా రాజకీయాలు ఎన్నో మాట్లాడొచ్చు, ఎన్నో విమర్శించవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారు అంటే అపారమైనటువంటి గౌరవం రాష్ట్ర దేశ రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు హృదయంలో కూడా ఉంటుంది. అటువంటి నాయకుడు జాతి కోసం, తెలుగు వాళ్ళ కోసం, భవిష్యత్తు కోసం చేస్తున్నటువంటి కార్యక్రమానికి అది కూడా నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు. ఎలాంటి రాజకీయం చేయాలనుకుంటున్నావు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి కూడా అర్థం కాదు. అయితే ఆయన తాన అంటే వీళ్ళందరూ తందాన అంటూ అది ఇంకా విడ్డూరం. ఒక్కరైనా సరే ఈ నవ్వులాట, ఈ జోక్స్ ఇలా చేస్తున్నప్పుడు వీళ్ళైనా సరే దానికి సర్ది చెప్పి ఇది కరెక్ట్ కాదండి, మీరు ఒకసారేమో నేను ఇక్కడే ప్యాలెస్ కట్టుకున్నాను, నేను ఇక్కడే అమరావతి అని చెప్పడం, రాజధాని చెప్పడం, లేదు 3 క్యాపిటల్స్ అని చెప్పడం, మళ్ళీ ఇంకోసారి అడిగితే లేదు హైదరాబాద్ కదా మన క్యాపిటల్ అక్కడే ఉంది కదా అని చెప్పడం, మళ్ళీ ఈరోజు అడిగితే ఈ 3 అక్షరాల ఆట. ఇవన్నీ కూడా ఈ కేవలం అంటే రాష్ట్రంలో అనిశ్చిత వాటి తీసుకొని వచ్చి ఈరోజు ఏవైతే పెట్టుబడులు కానీ ఒక బ్రాండ్ ఇమేజ్ రాష్ట్రానికి క్రియేట్ అవుతుందో దాంట్లో మళ్ళీ ఏదో ఒక రకంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి. రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా. రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదు, ఇది వైఎస్ఆర్సీపీ ఎజెండా. రాష్ట్రంలో ఉద్యోగాలు రాకూడదు, ఇది వైఎస్ఆర్సీపీ తాలూకా ఎజెండా. ఇది చేయడానికి నెగిటివ్ పాలిటిక్స్ కింద ఇంకా ప్రజలు చీకొట్టినా, ప్రజలు తరిమి కొట్టినా, ప్రజలు ప్రజాకోర్టులో తీర్పిచ్చి వాళ్ళందరికీ కూడా పక్కన పెట్టినా ఇంకా వాళ్ళు విషం చిమ్మేటటువంటి రాజకీయం మాత్రం ఇంకా మానుకోలేదు. దానికి అమరావతి వాళ్ళు ఏదైతే పార్లమెంట్లో కూడా సపోర్ట్ చేయకుండా ఉన్నారో అది వాళ్ళు చరిత్రహీనులుగా ఈరోజు మిగిలిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మేము అమరావతి డెవలప్ చేస్తూ అమరావతి క్యాపిటల్గా పెట్టుకొని దాన్ని కూడా ముందుకు నడిపిస్తూ దానితో పాటు ప్రతి ఒక్క ప్రాంతాన్ని కూడా సమాంతరంగా డెవలప్ చేయాలనేది కూటమి ప్రభుత్వం తాలూకు ఎజెండా. మీరేం చెప్పారు ఆ రోజు? విశాఖపట్నం ఏమో క్యాపిటల్గా చేస్తామని చెప్పి భూదందా చేశారు. భూదందా చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయనకి సంబంధించి ఒక మంచి ప్యాలెస్ కట్టుకున్నారు అక్కడ. దాని తప్పితే ఇంకేం జరిగిందా విశాఖపట్నంలో? ఈరోజు మేమేమన్నాం, సింగిల్ క్యాపిటల్ ఉండాలి, ఒక రాజధాని మన రాష్ట్రానికి ప్రతీకగా ఉండాలని అమరావతి చేస్తూ అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలని విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతానికి భోగాపురం డెవలప్ చేసి మరొక 2 నెలల్లో భోగాపురం కూడా ఓపెన్ చేసుకోబోతున్నాం. అలాగే గూగుల్ తాలూకుది 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో డేటా సెంటర్ మనం తీసుకొని వచ్చాం. అలాగే ఆర్సిలార్ మిత్తల్ తాలూకా స్టీల్ ప్లాంట్, ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ మన భారతదేశంలోనే. అలాంటి స్టీల్ ప్లాంట్ని మన ఉత్తరాంధ్ర అనకాపల్లిలో తీసుకొని వచ్చాం. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ తీసుకొని వచ్చాం. ఇందాకే మూలపేట పోర్టు కూడా శరవేగంగా పనులు చేస్తున్నాం. హైవేలని, ఎయిర్పోర్ట్లని, లేకపోతే కంపెనీస్, ఇండస్ట్రీస్ అని, టీసీఎస్, కాగ్నిజెంట్, ఇలా ఎన్నో కంపెనీలు
తీసుకొని వచ్చి మన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని మనం అందరం కూడా అభివృద్ధి చేస్తే ఇది డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ అంటారు. మీరు కేవలం విద్వేషాలు రెచ్చగొట్టడానికి, ప్రాంతాలను విడదీయడానికి ఏదైతే మూడు ముక్కలాట ఆడారో దాన్ని పక్కన పెట్టి ఈరోజు రాష్ట్రం అంతా కూడా కలిసి ఒక రకంగా డెవలప్ చేయడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తే మన అదృష్టం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఆయన కూడా సపోర్ట్ చేసి పోలవరంకి నిధులు కావాలన్నా, అమరావతికి నిధులు కావాలన్నా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి నిధులు కావాలన్నా, మన ఇండస్ట్రియల్ కారిడార్స్కి నిధులు కావాలన్నా, ఇంకా వేరే ప్రోగ్రామ్స్ ఏమైనా చేసినప్పుడు దాంట్లో కూడా సహకారం అందించాలన్నా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది. రాష్ట్రానికి సహకరించినటువంటి వాళ్ళు ఎవరున్నారనంటే జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. రాష్ట్రానికి మాత్రం ఇప్పటికీ కూడా సహకరించట్లేదు. రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఇప్పటికీ ఎవరికి కూడా లేదు. రాష్ట్రం ఎలా సర్వనాశనం అయిపోతుందా అని ఎదురు చూస్తున్నారు గుంట నక్కల్లాగా తప్పితే, ఇంత జరుగుతున్నప్పుడు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసి మన రాష్ట్రాన్ని మరింత డెవలప్ చేయడానికి ఏమైనా మంచి ఐడియాలుండి సరే ఏదైనా ఈ రకంగా కాదు ఈ రకంగా చేస్తామని విమర్శలు కూడా నిర్మాణాత్మకంగా ఇస్తున్నారని అంటే ఒక్కరు కూడా ఇవ్వకుండా ఇంకా అదే బూతులు మాట్లాడుతూ అదే రకంగా అవహేళన చేస్తూ విమర్శలు చేస్తూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో అమరావతి రాజధాని ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు. అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. అది శ్రీకాకుళం కావచ్చు, అనంతపూర్ కావచ్చు, అందరూ సమానంగా అమరావతిని కోరుకున్నారు. కాబట్టే కేంద్రం కూడా ఈరోజు సహకరించి అమరావతిని మళ్ళీ మన క్యాపిటల్గా చేసుకున్నాం. ఆ క్యాపిటల్ని మనం అందరం కూడా తయారు చేసుకోవడం, మన జిల్లాలు ఇతర ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చేసుకోవడం చంద్రబాబు నాయుడు గారి తాలూకా లక్ష్యంగా భావిస్తూ చంద్రబాబు నాయుడు గారు సహకారంతో జిల్లాలో ఇందా చెప్పినట్టు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా మన నేరేడి బ్యారేజ్ కావచ్చు, ఆఫ్షోర్ రిజర్వాయర్ కావచ్చు, ఇంకా చిన్న చిన్న మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, వీటన్నిటిని మొన్న జరిగినటువంటి రివ్యూ మీటింగ్లో ప్రస్తావిస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా జిల్లాలో ఇరిగేషన్ని టాప్ ప్రయారిటీగా మేము తీసుకొని నిధులు కూడా కేటాయిస్తాం, పూర్వోదయ స్కీమ్ కింద ఈ యొక్క ఫండ్స్ను కూడా మన జిల్లాకు కేటాయిస్తామని ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి ఆ హామీతో చాలా ఆనందం అనిపించింది. జిల్లాలో అన్ని ప్రాజెక్టులు కూడా ముందుకు నడుస్తున్నాయి. భవిష్యత్తులో అదే రకంగా ముందుకు కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తూ భోగాపురం కూడా చాలా బ్రహ్మాండంగా వస్తుంది. ఎయిర్పోర్ట్ కూడా మరొక 2 నెలల్లో ఇంటీరియర్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని జూలై 5th ఒక డేట్ పెట్టుకున్నాం. జూలై 5th చంద్రబాబు నాయుడు గారితో కూడా చర్చిస్తే ఓకే చేశారు. అది మన పిఎం గారికి కూడా చెప్పి పిఎం గారి చేతుల మీదుగా, ఎందుకనంటే ఉత్తరాంధ్రకి ఒక చరిత్ర రూపురేఖలు మార్చే ప్రాజెక్టుగా భోగాపురం ముందుకు వస్తుంది కాబట్టి అది ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా దాన్ని ఇనాగ్రేషన్ చేయాలని ఒక ప్లాన్ ప్రకారం దానికి ముందుకు నడుస్తున్నాం. మరి అలాగే మన జిల్లాలో మూలపేట పోర్టు కూడా వీలైనంత త్వరగా ఫినిష్ చేస్తే మనకి ఎప్పుడైతే హైవేస్, రైల్వేస్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ అందుబాటులోకి వస్తాయో ఇండస్ట్రీస్ కూడా మన ప్రాంతానికి రావడానికి వెసులుబాటు కలుగుతుంది. కాబట్టి లాజిస్టిక్స్ మీద, ట్రాన్స్పోర్ట్ మీద ప్రధానంగా దృష్టి పెట్టి ఆ కార్యక్రమాలు చేస్తున్నాం. మనం సాధించినటువంటి విజయాలు చెప్పాను. ఇంకా చాలా ఉన్నాయి. జిల్లాకు సంబంధించిన సమస్యలు, కేంద్రంతో నిధులు తీసుకొని రావాల్సినటువంటి సమస్యలు, నేను దాని మీద నిరంతరం కూడా కృషి చేస్తున్నానని చెప్పడానికి ప్రెస్ మీట్ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా చెప్పాను. అలాగే రైల్ ఓవర్ బ్రిడ్జెస్, మనకి చెన్నై కోల్కతా లైన్ మన జిల్లా మీదుగా కొనసాగుతుంది. చాలా దగ్గరలో ఈ హైవేస్ కూడా క్రాస్ అవుతుంది. అక్కడ కూడా అండర్ పాస్లు ఉంటే ఇబ్బంది పడుతున్నారు. సో రైల్ ఓవర్ బ్రిడ్జెస్ ఇచ్చేసాం. మీరు ఆశ్చర్యపోతారు, రైల్ ఓవర్ బ్రిడ్జెస్ మన శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీలో ఏకంగా 44 ఉన్నాయి. 44 శాంక్షన్ అయ్యాయి. ఆ 44లో 21 టెండర్ ప్రాసెస్కి రెడీగా ఉన్నాయి. అందులో ఒకటి ముఖ్యంగా పలాసాది కూడా ఆగిపోయినటువంటి బ్రిడ్జిని మళ్ళీ రీశాంక్షన్ చేయించి అదనంగా డబ్బులు తీసుకొని వచ్చి ఆ పలాసాలో ఉన్నటువంటి ఆరోబిని కూడా పూర్తి చేస్తున్నాం. అలాగే ఇచ్చాపురం నుంచి మన దూసి వరకు కూడా ఎక్కడెక్కడ అదనంగా ఆరోబీలు కావాలో ఒక 44 పాయింట్స్ ఐడెంటిఫై చేసి ప్రతి ఒక్క దగ్గర కూడా సైట్ క్లియరెన్సెస్, ల్యాండ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేసి ఆరోబీలు కూడా పూర్తి శాతం ఫినిష్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే బిఎస్ఎన్ఎల్ టవర్స్ సుమారు ఒక 45 శాంక్షన్ చేశాం జిల్లా అంతటి మీద కూడా. ఎక్కడెక్కడైతే గిరిజన ప్రాంతాలు ఉన్నాయో, కొండల ప్రాంతాలు ఉన్నాయో, తీర ప్రాంతాలు ఉన్నాయో, సిగ్నల్ లేని ప్రాంతాలు ఉన్నాయో దాని గురించి కూడా మళ్ళీ ప్రత్యేకంగా ప్రస్తావించి టెలికాం డిపార్ట్మెంట్ నుంచి సహకారం తీసుకొని సుమారు 44 ప్లేసెస్ దగ్గర కొత్తగా టవర్స్ను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా ఎక్కడైనా అవసరం ఉంటే అక్కడ కూడా హామీ ఇస్తున్నాను. ఇంకా ఎక్కడైనా సిగ్నల్ కోసం ప్రాబ్లం ఉండి అక్కడ కూడా టవర్స్ తాలూకు అవసరం ఉంటే అవి కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం.
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏ డిపార్ట్మెంట్ తాలూకా వర్క్ అయినా సరే అది చాలా ఫోకస్డ్గా తీసుకొని నాకు కూడా చాలా అదనంగా బాధ్యతలు ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో ఒక 7 ఎయిర్పోర్ట్లు, దేశంలో 165 ఎయిర్పోర్ట్లు. వచ్చే 5 సంవత్సరాల్లో మోదీ గారు లక్ష్యం ఇచ్చారు, 50 ఎయిర్పోర్ట్లు నిర్మించాలి. వచ్చే 10 సంవత్సరాల్లో 100 ఎయిర్పోర్ట్లు నిర్మించాలి. ఆ 100 ఎయిర్పోర్ట్లు నిర్మించడానికి గత నెలలోనే కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్లో అప్రూవల్ ఇచ్చింది. ఫస్ట్ టైం మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి 29,000 కోట్ల రూపాయలతో ఒక స్కీమ్ని మేము ప్రపోజ్ చేసి పంపిస్తే మేము కూడా వస్తుందో లేదో మోదీ గారు మరి దానికి సహకరిస్తారో లేదో అనుకున్నాం. కానీ 29,000 crores సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్కి చరిత్రలో ఫస్ట్ టైం 10 years ఒక స్కీమ్ ఇచ్చారు. మాకు బాధ్యత ఇచ్చారు మోదీ గారు, 100 ఎయిర్పోర్ట్లు మీరు కట్టండి, 200 హెలిప్యాడ్లు మీరు కట్టండి, దేశం మొత్తం మీద ఫ్లైట్లు నిర్మించడానికి ఇక్కడ ఈ సంస్థలను ఏర్పాటు చేయండి అని. అలాగే మనం చూస్తున్నాం వెస్ట్ ఏషియాలో క్రైసిస్ అవుతుంది. వెస్ట్ ఏషియాలో క్రైసిస్ ఉంటే సుమారు 50% మన భారతదేశం తాలూకా జనాభా ఇంటర్నేషనల్ ట్రాఫిక్ ఉంటే గల్ఫ్ ద్వారానే వెళ్తారు, దుబాయ్ ద్వారా, అబుదాబి ద్వారా, ఖతర్ ద్వారా, కువైట్ ద్వారా, బహ్రెయిన్ ద్వారా. అందులో ఎయిర్ స్పేసెస్ అన్నీ క్లోజ్డ్గా ఉన్నాయి. ఆ ప్రయాణికులు చూసుకోవాలి, ఆ ఫ్లైట్లన్నీ కూడా నీట్గా ఉండేటట్టు, ఆ ఆపరేషన్స్ ఎక్కడ దెబ్బ తినకుండా, ఎయిర్లైన్స్కి ఎక్కడ దెబ్బ లేకుండా వాళ్ళందరికీ కూడా సమాంతరంగా ముందుకు నడిపించాలి. ఈ అన్ని ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా శ్రీకాకుళం మీద మాత్రం, రాష్ట్రం మీద మాత్రం ఎక్కడ ఫోకస్ పక్కకు పట్టించకుండా జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం కూడా నేను కృషి చేస్తున్నానని తెలియజేసుకుంటూ, అలాగే అమరావతి మళ్ళీ మన రాజధానిగా కేంద్ర ప్రభుత్వం ద్వారా పార్లమెంటు ద్వారా మనకు ఆ గెజెట్ నోటిఫికేషన్ కూడా రావడం, దానికి మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే గత 5 సంవత్సరాల్లో ఒక ఆన్సర్లెస్ క్వశ్చన్ ఏదైనా ఉందనంటే తెలుగు వాడికి నిల్చోబెట్టి నీ క్యాపిటల్ ఏంటో చెప్పరా అనంటే మోగ మనసులు చాప్టర్ అయిపోయింది. ఎవరు పలకడానికి కూడా ఏమీ లేదు, దండం పెట్టి వెళ్ళిపోవడం తప్పితే. మళ్ళీ ఈరోజు అదే ప్రశ్న అడిగితే గర్వంగా తలెత్తుకొని మా రాజధాని, ప్రజా రాజధాని, దేవతల రాజధాని, ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిని ఈరోజు ధైర్యంగా గర్వంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటున్నారు. దానికి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కూడా రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నా నమస్కారాలు. స్పెషల్ లీవ్ పిటిషన్స్ కోర్టులో ఉన్నప్పటికీ కూడా దాని మీద స్టే లేదు. మనకి కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చిందో ట్రిబ్యునల్ తాలూకా ఆర్డర్ కూడా ఈక్వల్ టు 1 సుప్రీంకోర్టు ఆర్డర్. అందులో ఏవేవైతే గతంలో ఒరిస్సా ప్రభుత్వం ప్రశ్నలు లేవనెత్తిందో, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా పలు సందర్భాల్లో ఏవైతే క్వశ్చన్స్ లేవనెత్తిందో, సెంట్రల్ గవర్నమెంట్ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ కూడా ఏవైతే లేవనెత్తిందో అన్నీ కూడా స్పష్టంగా రాశారు. నాకు తెలిసి ఇవి కాకుండా ఇంకో కొత్తగా ఏ ప్రశ్నలు కూడా దానికి రావడానికి ఎక్కడ కూడా అవకాశం లేదు. కాబట్టి అన్నీ కూడా స్పష్టంగా ఏ క్వశ్చన్స్ అయితే ఏ రాష్ట్రానికి ఉన్నాయో అవన్నీ కూడా ఆన్సర్ చేశారు. కాబట్టి కొత్తగా కేసులు వేసే అవకాశం లేదు, ఉన్న కేసుల మీద కూడా స్టే లేదు. ఇంకా వాళ్ళు ఏదైనా కోరుకొని పని జరగకూడదు అని అనుకుంటే వాళ్ళు ఏదైనా చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు మళ్ళీ ఇబ్బందులు ఉంటాయని చెప్తున్నారు కదా, వాళ్ళే కోరుకోవాలి ఇబ్బందులు రావాలని తప్పితే నాకు తెలిసి అయితే అక్కడ ఇబ్బందులు ఉంటాయి. ఓకే మీరు వీడియో చూపిస్తే మంత్రిగా ఎండలో మాట్లాడారు అనుకుంటారు అందరూ. ఈ చెమట చూసి మరియు ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా సాధించినటువంటి చరిత్రాత్మక విజయాల మీద మరొకసారి ప్రెస్ ద్వారా ప్రజలకందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా నేను తెలియజేసుకున్నాను. మరి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా అంటే వ్యవసాయ ఆధారిత జిల్లా. ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు, రైతులు అత్యధిక శాతంగా ఇక్కడ ఉన్నారు. అటువంటి ప్రజలకి, అటువంటి రైతులకి, వాళ్ళ కుటుంబాలకి సాగునీటి భద్రత కల్పించడం అనేది కూటమి ప్రభుత్వం తాలూకా ఒక ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ వచ్చాం. అయితే దానికి సంబంధించి మన ఎగ్జిస్టింగ్ ఏదైతే వంశధార ప్రాజెక్ట్ ఉందో దాన్ని శరవేగంగా పూర్తి చేయాలని గత 18 నెలలుగా ఆ పనులు గత 5 సంవత్సరాలు క్రిందటి ప్రభుత్వంలో ఏదైతే ఒక్క కార్యక్రమం కూడా చేయకుండా వదిలేశారో అటువంటి వాటిని మళ్ళీ ఫండ్స్ శాంక్షన్ చేసి ఆ పనులన్నీ కూడా పూర్తి శాతం కంప్లీట్ చేయడానికి సుమారు 98% వంశధార ప్రాజెక్టుని పూర్తి చేసుకొని అతి త్వరలోనే అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేసుకునే పరిస్థితుల్లో ప్రస్తుతం వంశధార ప్రాజెక్ట్ని మనం ముందుకు నడిపిస్తున్నాం. అయితే మనం వంశధార అంటే మరొక ప్రాజెక్టు మనకు గుర్తొచ్చేది నేరేడి బ్యారేజ్ ప్రాజెక్ట్.
నేరెడి ప్రాజెక్టు తాలూకా చరిత్ర మనం చూసుకుంటే సుమారు 1950లో స్వాతంత్రం వచ్చిన తర్వాత కొత్తగా స్వాతంత్రం వచ్చినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం ఆ సమయంలోనే మన శ్రీకాకుళం జిల్లాకి సాగునీటి భద్రత కల్పించాలని ఆ రోజు వంశధార సద్వినియోగం చేసుకోవడానికి గొట్టా బ్యారేజ్ ప్రాజెక్టు, నేరేడు బ్యారేజ్ ప్రాజెక్టు అప్పటి నుంచి ప్రపోజల్స్ రన్ అవుతూ వస్తున్నాయి. అలాగే 1961లో స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఒడిశా, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలు కూడా దీని మీద చర్చలు జరుపుతూ సుమారు 50 సంవత్సరాల వరకు ఎక్కడికి కూడా ముందుకు కొనసాగినటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ఈ వంశధార ట్రిబ్యునల్ ద్వారా అయినా సరే ఈ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా దీనికి తొలగించాలని 2010లో అది ఏర్పాటు చేయడం జరిగింది. 2014లో విభజించిన ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వస్తే అప్పుడు ప్రధానంగా జిల్లా తరపున అందరం కూడా రిక్వెస్ట్ చేసి ఈ యొక్క సమస్యని, నేరేడి బ్యారేజ్ తాలూకా సమస్యని మనం ఎంత త్వరగా పరిష్కరిస్తే జిల్లాలో అంత త్వరగా మాకు సాగునీటి భద్రత ఒకటి కలుగుతుందని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారి సహకారం తీసుకొని ఆ రోజు ఈ నేరేడి బ్యారేజ్ని మళ్ళీ పూర్తి శాతం ఆ యొక్క సమస్యను తొలగించడానికి చాలా కృషి చేశాం.